హలో అందరికీ వెల్కమ్ టు అను అక్షు వ్లాగ్స్ అండ్ టాక్స్. నేను ఆల్రెడీ షార్ట్స్లో మెన్షన్ చేసిన అనుకి అక్షయ్కి ఏడుపాయల కాడ పుట్టెంటుకలు తీస్తున్నామని. అయితే మేము ముందు రోజు నైట్ 9:30కి ఊళ్ళో నుంచి స్టార్ట్ అయినాం. మేము ఏడుపాయలు రీచ్ అయ్యేసరికి అరౌండ్ మిడ్నైట్ 1 o'clock అయిపోయిందనమాట. అయితే అను మాత్రం పడుకుంది, కానీ అక్షయ్ అయితే ఆ నైట్లో కూడా పడుకోకుండా లేచి బాగా ఆటలు మొదలుపెట్టింది. మేము ఒక 1 hour 2 hours పడుకున్నామో లేదో మళ్ళీ లేచి పొద్దున్నే ఇంకా 4:30కి అమ్మవారి గుడి దగ్గర ఉన్న గుండంలో స్నానాలు చేసుకొని వచ్చి బోనాలకి నైవేద్యం కోసం అని చెప్పేసి పనులు స్టార్ట్ చేసినాం మేము. ఇక్కడ మేమైతే నైవేద్యంకి బోనాలకి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాం. మా అత్త మేము బోనాలు మొత్తానికి రెడీ చేసేసింది. బోనాలకి నైవేద్యము ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. మేమైతే బోనాల కింద ఇట్లా ఒక ప్లేట్లో కానీ ఎందులోనైనా బియ్యం పోసి వాటి మీద బోనాలు పెడతాము. బోనాల లోపల ఏం పెడతామంటే నైవేద్యంకి వైట్ రైస్ అంటే వండిన అన్నము మీద నూనె పోలేలను చేస్తాము గోధుమ పిండితోని. అవి నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాం మీకు నూనె పోలేలు ఎట్లా చేస్తామని. ఇక్కడ అక్షయ్ బుజ్జి బుజ్జి కాళ్ళకి పసుపు రాస్తుంది మా పెద్దమ్మ. ఏడుపాయలంటే ఇక్కడ అమ్మవారి ముందున్న నది 7 ప్రవాహాలుగా అంటే 7 పాయల్లాగా 7 కాలువల్లాగా ప్రవహిస్తుందంట. అందుకని 7 పాయలు అంటారు. ఇక్కడ అమ్మవారి కాళ్ళ ముందు నుంచి 7 పాయల్లాగా నీరు ప్రవహిస్తుంది. గుడి చాలా బాగుంటుంది. అట్లనే అమ్మవారి గుడి ముందు అంటే గర్భగుడి ముందు బాలింత కొలము అని ఉంటుందన్నమాట. ఎవరికైతే పిల్లలు లేరు దంపతులు వాళ్ళు వచ్చి అక్కడ ఆ కులంలో స్నానం చేయించుకుంటే అక్కడున్న నీళ్లు పోసుకుంటే వాళ్ళకి వెంటనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందంట. చాలామంది నమ్ముతారు. మేము ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్దామని చెప్పేసి అని ఆటల్ని బోనాల్ని అన్నీ రెడీ చేసుకున్నాము. ఇక్కడ మేకలు జల్దీయంగానే మేము అమ్మవారి దగ్గరికి వెళ్తాం అన్నమాట. మేకలు జల్దీయకుండా అసలు మేకల్ని తీసుకెళ్ళొద్దంట. అందు గురించి ఎంతసేపు అయినా సరే మేకలు జల్దిచ్చిందాక ఆగి మేకల్ని తీసుకొని వెళ్తారు. అట్లా బాడీ షేక్ చేయాలి రెడీ అన్నట్టు. అప్పుడు ఇక అందరూ మా ఆడపడుచు మా తోటికోడల వాళ్ళ చెల్లెలు మా యారాలు వాళ్ళ పెద్ద కొడుకు గండజ్యోతి వీళ్ళందరూ బోనాలు ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము. అనుకి అక్షయ్కనే కాదు మా తోటికోడలు వాళ్ళ పిల్లలకి ఈవెన్ మా హస్బెండ్కి మా బావగారు వాళ్ళకు కూడా పుట్టెంటుకలు ఈయనే తీసిండనంట మా అత్తమ్మ. అందు గురించి అని చెప్పేసి మా పిల్లలకు కూడా మేము ఇక్కడనే తీస్తామని మొక్కుకున్నాము. సో బోనాల్ని తీసుకొని అమ్మవారి దగ్గరికి మేము స్టార్ట్ అయినాము. ముందు అమ్మవారి గుడి దగ్గర బోనాల్ని ఆటల్ని ఏడ్చినాక మనము అమ్మవారి కోసమని మళ్ళీ మారు నైవేద్యం అని నైవేద్యం వండుకొని రావాలి. వండుకొని వచ్చి అమ్మవారి దగ్గర ఇచ్చినాక అప్పుడు పుట్టెంటుకలు తీసే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అనమాట. మొత్తానికి మేము అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఏమంటారు అంటే ఇంత పొద్దున్నే ఫస్ట్ బోనాలు మీవే అంటున్నారు. ఎందుకంటే మేము 4 o'clock లేచి అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాము. 7 కల్లా బోనాలు అన్నీ రెడీ అయినాయి. 7 లోపే మేము గుడి దగ్గరికి వెళ్ళిపోయినాము. ఫస్ట్ బోనాలు మీవే వచ్చినాయి ఈరోజు అంటున్నారు. ఎందుకంటే రష్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. శివరాత్రి అయిన ఒక 4-5 డేస్కే మేము ఇక్కడ ఫంక్షన్ చేస్తున్నాం కదా అట్లా అని చెప్పేసి అని. మామూలుగా అయితే మనకి ఇంత రష్ ఏమి ఉండదు. మామూలు టైంలో మేడారంలో ఎట్లయితే ఎప్పుడు అట్లా రష్ లేకుండా ఉంటుందో ఈడ కూడా అంత రష్ ఏమి ఉండదు, జనరల్గానే ఉంటుంది. అయితే శివరాత్రికి ఇక్కడ జాతర అవుతుంది కాబట్టి కొంచెం జనాలు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. అందుకని ఇంకా ఫస్ట్ పూజ మాదే అని చెప్పేసి అమ్మవారి పాదాలు కడుగుతున్నారు. ఇక్కడేమే అమ్మవారి పాదాలు కడిగి మా అందరికి ఇంకా ఆశీర్వచనం కింద బొట్లు పెడుతున్నారు. అనుకి అక్షయ్కి మా తోడుకోడలు వాళ్ళకి పిల్లలకి ఇంకా అందరికి చుట్టాలకి బొట్టు పెడుతున్నారు అనమాట. ఏడుపాయలకి వెళ్ళినప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుంది. ఏంటంటే ఇక్కడ 3 years బ్యాక్ నేను వచ్చినప్పుడు ఒక ఆమె బొట్టు పెట్టడానికి అని వచ్చేసి అని చెప్పేసి అని నా తలపైన చెయ్యేసి ఇట్లా చెప్పిందనమాట. నీకు నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి దుర్గమ్మ మీ ఇంట్లో పుడుతుంది, దుర్గమ్మని ఎత్తుకొని నువ్వు ఇక్కడికి వస్తావా అని చెప్పేసి అని. మళ్ళీ ఎతికితే కూడా కనిపించలేదు. అట్లా చెప్పి మాయమైపోయింది. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకున్నాక మేము తీసుకున్న రూమ్లోకి వచ్చేసినాము. మా బావగారు వాళ్ళేమో బయట నాన్ వెజ్ వండుతున్నారు. మటన్ తలకాయ బోటి అవన్నీ నాన్ వెజ్ తినే వాళ్ళ కోసం అని దావత్ కదా. ఇంకా తినని వాళ్ళ కోసం అని చెప్పేసి అని నేను మా తోడుకోడలు ఇక్కడ సాంబార్ చేస్తున్నాము. సాంబార్ ఇంకా ఆలు మసాలా కర్రీ చేస్తున్నాం అనమాట. మ్యాక్సిమం అందరు నాన్ వెజ్ తినే వాళ్ళే ఉంటారు. కాకపోతే ఇంకెవరైనా తినని వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ కోసం కూడా వెజ్ ఐటెం ఉండాలి అన్నట్టు అని చెప్పేసి అని మేము ఇక్కడ వెజ్ ఐటమ్స్ చేస్తున్నాము.
వంటలు అయిపోయినాక మేము అమ్మవారికి మారు నైవేద్యం ఇంకా ఒడిబియ్యం తీసుకొని వచ్చినాము. నైవేద్యం ఇచ్చేసినాక అమ్మవారికి ఒడిబియ్యం పోద్దామని చెప్పేసి అని ఒడిబియ్యం కోసం అని చెప్పేసి మేము ఇక్కడ టోకెన్ తీసుకున్నాము. 50 రూపీస్ టోకెన్ ఉంటుంది ఒడిబియ్యం పోయాలి అంటే. అయితే మేము వచ్చేటప్పుడే ఒడిబియ్యం కోసం అని చెప్పేసి అని బియ్యం, చీర, గాజులు, బ్లౌజ్ పీసెస్ అన్నీ తీసుకొని వచ్చిన. అంటే నేను మొక్కుకోనండి అమ్మవారికి ఒడిబియ్యం పోస్తా అని, అందుకని. అయితే ఎవరైనా అప్పటికప్పుడు అనుకొని పోయాలి అమ్మవారికి ఒడిబియ్యం అనుకుంటే అక్కడ చాలా స్టాల్స్ ఉంటాయి. అందులో ఒడిబియ్యం సామాన్ అంటే వాళ్ళే ఇచ్చేస్తారు, అన్నీ రెడీమేడ్గా దొరుకుతాయి. ఇక్కడ అమ్మవారిని వనదుర్గ భవాని అని పిలుస్తారనమాట. ఎందుకనంటే ఇక్కడ అమ్మవారు అడవిలో కొలువు తీరిండ్రు అని చెప్పేసి అని. అడవిలో ఉంటుంది అమ్మవారు. అంటే మామూలుగా ఉట్టి టైంలో వస్తే మనము జనాలు ఎవరు ఉండరు నైట్ అక్కడ ఉండడానికి. అయితే మేము ఇప్పుడు శివరాత్రి అయినాక వెళ్ళినాం కాబట్టి జనాలు అందరూ ఉన్నారు, చాలా క్రౌడ్ ఉంది. మామూలు టైంలో అయితే ఇంత రష్ ఉండదు. అయితే మేడారం కాడ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి అట్లా జాతర అవుతుంది కదా, అట్లనే సేమ్ ఈడ కూడా ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి అంటే శివరాత్రికి జాతర అవుతుంది. చాలామంది జనాలు వస్తారు, బాగుంటుంది. శివరాత్రి రోజు ఒక్క పొద్దుల రోజు వచ్చేసి అక్కడ శివరాత్రి రోజు నైటే ఒక్క పొద్దులు ఇడిచి మళ్ళీ నెక్స్ట్ డే రోజు ఇంకా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు, ఆటల్ని వస్తారు, ఇట్లా బోనాలు చేస్తారు, బియ్యం పోస్తారు, కొందరు దావత్లా కూడా చేసుకొని వెళ్తారు అనమాట. అమ్మవారు ఇక్కడ మొత్తం అడవిలో ఉండడం వల్ల వనదుర్గ భవాని అని పేరు అమ్మవారికి. అయితే మనకు ఇక్కడికి రీచ్ అవ్వడానికి మెదక్ నుంచి డైరెక్ట్ టెంపుల్ నుంచి ప్రొవైడ్ చేసే ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి. ఎవరైనా మెదక్ నుంచి రావాలనుకుంటే మెదక్ నుంచి అరౌండ్ 5 కిలోమీటర్స్ అవుతుంది అమ్మవారి టెంపుల్కి. లేదు హైదరాబాద్ నుంచి రావాలి అనుకుంటే మనకి జేబీఎస్ సికింద్రాబాద్ నుంచి మెదక్ బస్సెస్ ఉంటాయి. మెదక్ బస్ ఎక్కి మనము ఏడుపాయలు కమాన్ అంటే వాళ్ళు అక్కడ దించేస్తారు. అక్కడ నుంచి 20 రూపీస్ షేరింగ్ ఆటోలో మనం అమ్మవారి టెంపుల్కి అయితే రీచ్ అయిపోవచ్చు. ఒకవేళ అట్లా తెలియదు అని ఎవరైనా అనుకుంటే కనుక డైరెక్ట్ మెదక్ వెళ్ళిపోవాలి. మెదక్లో దిగితే మనకి ఏడుపాయల టెంపుల్కి అని చెప్పేసి అని గుడి వాళ్ళవే ఫ్రీ బస్సెస్ ఉంటాయి. ఇక్కడ మా అక్క వాళ్ళు అయితే ఒడిబియ్యం పోయడం కంప్లీట్ చేసుకున్నారు. నెక్స్ట్ అనుకి అచ్చుకి పుట్టెంటికలు తీసే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇక్కడ అనుకు చూడండి, ఫస్ట్ మా అత్తమ్మవి గుండ్లు అంటే మెడలో వేసుకునేది గోల్డ్, అవి తలపైన వేసి ఫస్ట్ 3 కత్తెరలు కత్తిరించాలంట. పక్కన కూర్చుంది మా అన్నయ్య ఫస్ట్ మేనమామ 3 కత్తెరలు కత్తిరేయాలని చెప్పేసి అని కట్ చేసిర్రు. 3 కత్తెరలు కత్తిరించిన తర్వాత ఇంకా గుండు కొట్టడం స్టార్ట్ చేసారు. అయితే మా హస్బెండ్ అయితే ఫుల్ టెన్షన్ పడుతున్నారు ఇక్కడ. ఎందు గురించి అంటే అను కదులుతుందేమో, గుండు కొట్టేటప్పుడు ఎక్కడైనా తెగుతుందేమో, ఏడుస్తుందేమో అని చెప్పేసి అని. అయితే మాకు ఒక ఐడియా ఉంది, ఏంటంటే ఫోన్ ఇచ్చి కూర్చోపెడితే కొంచెం ఏడవదులు కదలకుండా ఉంటుందని చెప్పేసి అని. మొబైల్లో రైమ్స్ ఇచ్చి కూర్చోబెడితే బాగానే కదలకుండా ఏడవకుండా కూర్చొని ఇంకా గుండె అయితే కొట్టించేసినాం మేము. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా కమెంట్ చేస్తున్నారు, అని చూసి ఫుల్ నవ్వుతున్నారు. అసలు మొబైల్ ఇచ్చి కూర్చోబెడితే గుండు కొట్టింది కూడా తెలియదా మీ పాపకి, మరి ఇంతగా ఫోన్కి అడిక్ట్ అయిపోయింది అని చెప్పేసి అని. ఇంకేం చేస్తాం, తప్పలేదు మొబైల్ ఇవ్వకుండా. యాక్చువల్గా అయితే అనుకి ఇంతలా మొబైల్ అలవాటు లేకుండే, అక్షయ్ పుట్టిన తర్వాత తెలియకుండానే ఇంకా అంతలా ఫోన్ అడిక్ట్ అయిపోయింది. ఇంకా నా దగ్గర ఉంటే మొబైల్ అడగదు, కానీ వాళ్ళ డాడీ దగ్గర ఉంటే అయితే ఎట్లయినా డాడీ ఇస్తాడు అని చెప్పేసి అని తెలిసి వాళ్ళ డాడీ దగ్గర మొబైల్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా ఏడ్చి మరీ తీసుకుంటుంది. ఇంకా కొన్ని ప్లేసెస్లో కొన్నిసార్లు మనకు తప్పదు, ఇవ్వాల్సిందే. సక్సెస్ఫుల్గా అనుకైతే పుట్టెంటికలు తీయడం అయిపోయింది మంచిగా. నెక్స్ట్ ఇక అక్షయ టర్న్ స్టార్ట్ అయ్యింది. అనునైతే ఫోన్ ఇచ్చి మేనేజ్ చేసినాము, అక్షయ్ని ఎట్లా చేయాలనేది తెలుస్తలేదు. ఎందుకంటే అది మొబైల్ పట్టుకోదు, వాళ్ళ డాడీ దగ్గరనే ఉంది. మళ్ళీ నా దగ్గరికి రమ్మంటే కూడా రాదంట. మా అన్న మీద కూర్చోబెడదామంటే కూర్చుంటలేదు, గుండు కొట్టినాయనని పట్టుకొని ఇస్తలేదు, అసలు ముట్టుకొని ఎట్లయితే తలని. ఎట్లా చేద్దామంటే ఏమైనా తినడానికి ఇద్దామా అని చెప్పి చూస్తే మా దగ్గర ఫ్రూట్స్ ఏం లేవు, ఏదైనా తినడానికి ఆడుకోవడానికి వేయడానికి. సో ఒడిబియ్యం పోసినాం కదా, అందులోంచి ఒక కొబ్బరి ముక్క ఉంటే కొబ్బరి ముక్క వేస్తే తినుకుంటా కూర్చుంది. ఎట్లా అట్లా మేనేజ్ చేసి అక్షయ్ కూడా గుండు కొట్టడం స్టార్ట్ చేసినాము, పుట్టెంటికలు తీసేస్తున్నాము అక్షయ్వి. అయితే చాలామంది తెలియని వాళ్ళు అక్షయ్ ఇంకా అను ట్విన్స్ అని అడుగుతారు సడన్గా చూసి. కాదు, అక్షయ్కి ఇప్పుడు 11 months, అను ఏమో 2 years కంప్లీట్ అయ్యి 3rd yearలోకి వచ్చింది. ఇంకా ఇద్దరికి ఒకటేసారి అనుకి 11 monthsలో తీద్దాం అనుకున్నాం, తీయలేదు. ఇంకా అనుకి అక్షయ్కి కలిపి పుట్టెంటికలు తీస్తున్నాం అనమాట. అనుకి 3rd year ఎంటర్ అయ్యింది, అక్షయ్ 11 monthsలో ఉంది కదా, అందుకని చెప్పేసి ఇంకా ఇద్దరికి కుదురుతుంది అని చెప్పేసి ఇప్పుడు అక్షయ్కి అనుకి పుట్టెంటికలు తీస్తున్నాము. మొత్తానికి అక్షయ్ని కూడా మేనేజ్ చేసి అక్షయ్ కూడా పుట్టెంటికలు అయితే తీపిస్తున్నాము. ఇక్కడ
చూడండి ఎంత రచ్చరచ్చ చేస్తుందో, ముట్టుకొని ఇస్తలేదు, తీయనిస్తలేదు ఎంతసేపటికి కూడా. ఇంక ఇట్లయితే కాదని చెప్పేసి అని మా అత్తమ్మ వాళ్ళు ఇంక మొత్తానికి మేనేజ్ చేసి ఎట్లాగో అట్లా పుట్టెంటికలు తీపిచ్చేయాలి అని చెప్పేసి అని అంటున్నారు ఇక్కడ. ఫైనల్లీ అక్షయ్ కూడా గుండె అయిపోయింది. ఎంత క్యూట్ ఉంది కదా. మా చుట్టాలు అందరూ ఇంకా మా బావగారు వాళ్ళైతే ఫుల్ ఎగ్జైటెడ్గా చూస్తున్నారు. వీళ్ళకి అసలే హెవీగా జుట్టు ఉంది కదా ఒత్తుగా బాగా అక్షయ్ కూడా. అయితే వీళ్ళ గుండు కొట్టిన తర్వాత వీళ్ళు ఎట్లుంటారని చెప్పేసి అని, గుండు కొట్టినాక కూడా వీళ్ళు ఇంకా క్యూట్ ఉన్నారని మస్తు మురిసిపోతున్నారు వీళ్ళని చూసి. నెక్స్ట్ అమ్మవారి గుడి ముందర ఉన్న గుండంలో వీళ్ళిద్దరికీ స్నానాలు చేపిస్తున్నాము. పుట్టెంటికలు ఉంటే పిల్లలు బాగా జిద్దు పెడతారు, బాగా సతాయిస్తారు. ఎక్కడికైనా వెళ్తే కూడా ఊరికనే హెల్త్ పాడవుతుంది. అయితే ఇట్లా పుట్టెంటికలు తీసిన తర్వాత అమ్మవారి గుండంలో స్నానం చేపిస్తే మంచిదని చేపించి వీళ్ళిద్దరికీ కొత్త బట్టలు వేసినాము. ఇంకా అమ్మవారి దర్శనంకి వెళ్ళేసి వస్తున్నాం అనమాట మేము. అమ్మవారి దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ దావత్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి అరేంజ్మెంట్స్ భోజనాలు అన్నీ చూసుకోవాలి. అక్షయ్ అయితే నాన్ స్టాప్గా అనుగుండునే చూసుకుంటూ కూర్చుంది. మన జుట్టు ఎక్కడ పోయింది అనుకుంటుందో ఏమో తెలియదు. ఇక భోజనాల సెక్షన్కి వచ్చేసరికి ఇక్కడ బగారా రైస్, మటన్, తలకాయ కూర, బోటి ఇవన్నీ వండినాము. తినని వాళ్ళ కోసం అని చెప్పేసి అని సపరేట్గా వెజ్ కర్రీ చేసినాం కదా, సాంబార్ ఇంకా ఆలు మసాలా అట్లా. ఇంకా చుట్టాలు వచ్చిన వాళ్ళందరూ భోజనాలు చేసేసారు. కొద్దిసేపు ఇట్లా ముచ్చట్లు ఆడుకుంటూ కూర్చున్నాము. మీ అందరికీ ఏడుపల్లి కాడ వీడియో ఎట్లా అనిపించింది? అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకున్నారా? మన ఛానల్లో గివ్ అవే రాబోతుంది. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, కమెంట్ చేయండి. Thanks for watching and please subscribe to my channel. Thank you.